2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రతి స్టూడెంట్కి ఉండేటువంటి అతిపెద్ద డౌట్ అండి. కంపెనీస్లో రెజ్యూమ్ని హెచ్ఆర్ చెక్ చేస్తున్నారా, లేదు అని అంటే ఏఐ చెక్ చేస్తుందా అని. సో ఈ ప్రస్తుతం ఎలా ఉంది అసలు మార్కెట్ ట్రెండ్ ప్రకారం కనుక మనం చూస్తే? సరే, కంపెనీ సైజుని బట్టి డిపెండ్. స్టార్టప్ కంపెనీ 1 to 15 మెంబర్స్ అట్లాగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా హెచ్ఆర్ఏ చూస్తారు. ఇంకా అబో ఉన్నాయి అన్నీ కూడా, అంటే వాళ్ళకి హ్యూజ్ హైరింగ్ అట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కంటిన్యూస్ ఓపెన్ పొజిషన్స్ పడుతూ ఉంటాయి. సో అప్పుడు ఏఐ అన్నది యూజ్ చేస్తారు. మనకి ఏటీఎస్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంటుందండి, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో ఈ ఏటీఎస్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి ప్రతి స్టూడెంట్ అప్లై చేసేటప్పుడు. ఏంటి ఏటీఎస్ అంటే, జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే కంపెనీ ఇస్తుందో ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టు మీ రెజ్యూమ్ ఉండాలండి. అట్లా కాకుండా కామన్ రెజ్యూమ్ కనుక అప్లోడ్ చేశారనుకోండి, ఈ ఏటీఎస్ లో స్కోర్ తగ్గిద్ది. సో ఇందులో ఏదైతే 90% అబోవ్ స్కోర్ ఉంటుందో వాళ్ళని హెచ్ఆర్ పిలుస్తారనమాట ఇంటర్వ్యూకి రమ్మని. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్క్రీనింగ్ మొత్తం కూడా ఏఐ టూల్సే చేస్తాయి. సో ఈ ఏఐ టూల్స్ ని మీరు ఒప్పించాలి అంటే జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టు మీ రెజ్యూమ్ ని తయారు చేసి పెట్టాలి. అలా పెట్టినప్పుడు మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఈ వీడియో చూసాక ఏఐనే కదా చెక్ చేసేది, మనం రెజ్యూమ్ కూడా ఏఐ తోటే బిల్డ్ చేద్దాం అని చెప్పి ఇస్తారు. అలా బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏఐ ఎక్సలెంట్ రెజ్యూమ్ బిల్డ్ చేస్తుంది. మీరు ఏటీఎస్ పాస్ అవుతారు, దాని తర్వాత రౌండ్స్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ మీ రెజ్యూమ్ లో నుంచే అడుగుతారు. ఆ రెజ్యూమ్ లో ఏఐ దానికి తగ్గట్టు బిల్డ్ చేసింది, మీకున్న స్కిల్ సెట్ అందులో లేదు అనుకోండి, అప్పుడు ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు? ఆబ్వియస్లీ ఇంటర్వ్యూలో ఆన్సర్స్ చెప్పలేరు, కాన్ఫిడెన్స్ ఉండదు, అప్పుడు మొత్తం మిస్ అవుతుంది. సో మీరు అనుకున్న థాట్ కరెక్టే, ఏఐ చెక్ చేస్తుంది కాబట్టి ఏఐ తోటే రెజ్యూమ్ బిల్డ్ చేపిద్దాం అని. కానీ ఏఐతో రెజ్యూమ్ బిల్డ్ చేసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి దాంతో పాటు జాబ్ డిస్క్రిప్షన్ లో కంపెనీస్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ అడుగుతాయండి. సింపుల్ గా పైథాన్, జావా ఇట్లా అడగవు. పైథాన్, మాంగోడిబి, రియాక్ట్ ఇలా మల్టిపుల్ స్కిల్ సెట్ అడుగుతాయి. సో ఆ మల్టిపుల్ స్కిల్ సెట్స్ లో మీకు ఏం స్కిల్ వచ్చో అన్నది కూడా క్లియర్ గా ఏఐకి మెన్షన్ చేయాలి. చేస్తే అప్పుడు మీకు వచ్చిన స్కిల్ సెట్ అండ్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారో వాటిని బేస్ చేసి మీకు ప్రాపర్ రెజ్యూమ్ బిల్డ్ చేసేస్తుంది. అలా కాకుండా జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి బిల్డ్ ఏ రెజ్యూమ్ ఫర్ మీ, ఐ హ్యావ్ దిస్ సో అండ్ సో ఎక్స్పీరియన్స్, ఇది ఉంది అని చెప్పి ఇచ్చారు అంటే జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న అన్ని స్కిల్ సెట్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక రెజ్యూమ్ బిల్డ్ చేస్తుంది. అప్పుడు ఫైనల్ గా ప్రాబ్లం లో ఉండేది మీరే. ఇంటర్వ్యూకి ఏటీఎస్ చెక్కర్ పాస్ చేసింది, మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళంగానే రెజ్యూమ్ లో ఏఐ బిల్డ్ చేసిన స్కిల్స్ ని బేస్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లా ఉండకూడదు. అంటే ఏఐని ప్రాపర్ గా యూజ్ చేసుకొని మీరు దాన్ని ఓవర్కమ్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళండి, ప్రాపర్ గా మీరు జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఓకే, అంటే ఎంత హానెస్ట్ గా వాళ్ళకి తెలిసింది ఏఐతో కనుక చేయించుకుని వెళ్తే అది బెటర్ అంటే ఓవరాల్ గా. మాస్ హైరింగ్ లో ఇదంతా కంపల్సరీ హెచ్ఆర్ దగ్గరికి రావడానికి ముందు ఫస్ట్ ఏఐనే ఇంటర్ఫియర్ అవుతుంది మీతో.